నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారికి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నానండి. వీడియో దగ్గర వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ స్టార్ట్ చేస్తే కనుక ఈపీఎఫ్ అనేది పదే పదే కొన్ని విషయాలు అయితే చెప్పుకొస్తుందండి. నేను కూడా మీకు చెప్తున్నాను అనమాట. ఈపీఎఫ్లో అంటే ఈ యొక్క వెబ్సైట్లో ఏ అప్డేట్ వచ్చినా సో దాన్ని అయితే మీకు తెలియపరచాలి. ఇదే నా ముఖ్య ఉద్దేశం. ఓకేనా? అయితే ముఖ్యంగా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. మెంబర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ అయ్యి మెంబర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిన తర్వాత అలర్ట్ సెక్షన్లో మనకి ఈపీఎఫ్ అనేది ఒక అలర్ట్ అయితే ఇచ్చిందనమాట. ఓకే, ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉందో అది 29/2/2024 నుంచి పనిచేయదని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పారు. అయితే 23వ తారీఖు నుంచి మనకి ఏంటంటే ఏవైతే ఈపీఎఫ్ సంబంధించిన లావాదేవీలు ఉంటాయో అట్లాంటివన్నీ కూడా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్స్లో ఆగిపోతాయి. 23వ తారీఖు నుంచి 23/2/2024 నుంచి లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. ఈపీఎఫ్ కూడా మనకైతే అలర్ట్ అయితే ఇస్తుంది అనమాట. సో మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ విషయాన్ని మీరు అవాయిడ్ చేయొద్దని చెప్పేసి మీకు పదే పదే నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే కనుక వన్స్ అమౌంట్ సెటిల్ అయ్యి అది మళ్ళీ రిటర్న్ అయిపోయింది అనుకోండి, మీ యొక్క పిఎఫ్ పాస్బుక్లోకి రావడానికి చాలా టైం పడుతుందండి, సంవత్సరాలు కూడా పడుతుంది. ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి, మీకు ఆ విషయం తెలుసు. ఓకేనా? సెటిల్ అయ్యి మళ్ళీ ఆ అమౌంట్ అనేది రిటర్న్ రావడానికి మనం చాలా రకాల ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. రాదు. ఒక్కోసారి ఏంటంటే మన ఎంప్లాయీ షేర్ ఏదైతే ఉందో మనకు సంబంధించిన షేర్ అనేది అది ఎంప్లాయర్ షేర్లోకి వేసేస్తారు. ఓకేనా? ఏదైతే హెచ్ఆర్ షేర్ ఉందో కంపెనీ షేరు, ఆ కంపెనీ షేర్లో యాడ్ చేసేసినా ఆశ్చర్యం లేదనమాట. అట్లా యాడ్ చేసి అనుకోండి అసలు అమౌంట్ తీయడానికి అవకాశం ఉండదు. అసలు మీరు నానా రకాల ఇబ్బందులు పడతారు. అందుకే మళ్ళీ మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఈ యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్స్ ఎవరైతే యూజ్ చేస్తారో అట్లాంటి వాళ్ళు వెంటనే కేవీసీలోకి వెళ్ళి బ్యాంక్ని ఈ యొక్క పేటీఎం పేమెంట్ బ్యాంక్ని మార్చేసుకోండి, వేరే బ్యాంక్ని యాడ్ చేయండి. ఓకేనా? సో అందుకే మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. మీరు చాలా రకాల ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి. సో ఎవరైనా దీన్ని వాడితే కనుక వెంటనే మార్చుకోండి. ఇది అందరికీ షేర్ చేయండి దయచేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనలో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి పిఎఫ్ కట్ అవుతుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ షేర్ చేయండి. చూసారు కదండి, ఈపీఎఫ్ ఈ అలర్ట్ అయితే ఇచ్చింది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏంటంటే 29వ తారీఖు నుంచి మనకి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది పనిచేయదు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది తీసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.